ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నవంబర్ లో IVF ప్రొసీజర్ లో 50% ఆఫ్ అన్ని 49 బ్రాంచ్ లో త్వరపడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసం. ఈ మాసం మొత్తం చక్కగా మీ కార్తీక పురాణం ప్రతిరోజు వింటున్నాము. మనం డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ టైమింగ్స్లో, అంటే అందరికీ వెసులుబాటుగా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ టైమింగ్స్లో మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. అయితే మాకేమనిపించిందంటే, కార్తీక పురాణంతో పాటుగా శివ భక్తుల స్టోరీలు కూడా, వాళ్ళ కథలు కూడా ప్రజలకు అందించాలి, అది మీ ద్వారా అనిపించింది. ఎందుకంటే భోలా శంకరుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. చాలామంది భక్తులు ఉన్నారు కదండి, శివ భక్తులు, మనం చెప్పుకోదగ్గవారు. అది ఒక్కొక్క స్టోరీ కింద తీసుకొని ప్రజెంట్ చేద్దామని. శివభక్తుల గాథలంటే మనం తెలుగులో మనం సాధారణంగా శ్రీకాళహస్తి భక్తుల వలన ఏర్పడిన దేవాలయం కదా, మనకు తెలుసు అది. తర్వాత భక్త కన్నప్ప అని అలా చిన్న చిన్న గాథలు మనకు తెలుసుకొని, అయితే మనకి తెలుగు వారికి ప్రత్యేకంగా తెలియనివి ప్రత్యేకమైన గాథలు ఉన్నాయి. నాయనార్ల గాథలు ఇవేంటంటే తమిళ సంప్రదాయంలోవి 63 నాయనార్ల ప్రత్యేకమైన గాథలు పెరియ పురాణం అని ఆ పురాణంలో ఉన్నాయని చెప్తారు. పెరియ పురాణం అంటే పెద్ద పురాణం తమిళంది. అవును, తమిళ మూలంలోంచి ఎవరో పెద్దవాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టినవి. 63 మందట. మనకి ఆళ్వార్లు 12 ఆళ్వార్లు అని చెప్తారు, 12 మంది ఆళ్వార్ల గాథలు. ఆళ్వార్ల గాథలు చెప్పుకుంటాం మనం, భక్త రామానుజులు, భగవద్ రామానుజుల గురించి అలా చెప్తాం కదా. అట్లాగే ఈ నాయనార్ల గాథలు చాలా ప్రత్యేకమైనవి. మనం ఈ భక్త కన్నప్పగా మనం చెప్పుకునే కన్నప్ప కూడా తెలుగు కన్నప్ప కాదట, ఆయన కూడా నాయనార్లలో ఒకడని ఆ కథల్లో ఉంది. తమిళ సాంప్రదాయమే అది కూడా. మనం ఒక స్త్రీ ఉండటం, ఆయనతో ఒక భార్య ఉండటం, మనం అలా చేసుకున్నాం కదా. తర్వాత ఏమో చిదంబరానికి సంబంధించిన నందుని చరితము వినుమా అని ఒక పాట వింటుంటాం ఘంటసాల గారిది. ఆ నందనార్ కూడా అక్కడ వాడే, చోళ రాజ్యంలో వాడే. చోళ పాండ్య రాజ్యాల్లో విశేషంగా శివభక్తి, నీకు తమిళియన్స్కి ఉన్నంత శివభక్తి, మురుగన్ భక్తి మన దగ్గర మనం అంత చూడం. అవును, అక్కడ భక్తుల గాథలు చాలా విశేషంగా చెప్తారు. తేవారం స్వామిని కీర్తించేవాడి కీర్తనలకి ప్రత్యేకమైన పేర్లు. ఆళ్వార్లు మనం ఎట్లా ఇవి చెప్పుకుంటాం కదా, తిరుప్పావ ఎట్లా చెప్తాం, రోజుకొక పాసురం లాగా తేవారం అంటారు దాన్ని, పూజించేటువంటి కీర్తనని. ఈ నాయనార్ల కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జయ. మహాభక్తి పరులుగా. ఓకే, మన కథల్లో శివుడు పరీక్షించేవాడుగా అక్కడక్కడనే కనిపిస్తాడు. మనం కూడా చెప్పుకుంటాం శివుడు పరీక్షించాడు అని. మన దగ్గర బాగా పరీక్షించేవాడు కృష్ణుడు. భక్తులని విష్ణువు బాగా పరీక్షిస్తాడు. వాడు పూర్తిగా శరణాగతికి చేరితే కానీ వాడిని కరుణించడని మనం భాగవత కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరు లేరు అంటే తప్ప కరుణించడు హరి. కానీ శివుడు అట్లా కాదు. భోళా శంకరుడు ప్రార్థనా మాత్రంతో కరుణిస్తాడు. శివుడు ప్రశ్నించి, శివుడు తరిచి తరిచి వీళ్ళ భక్తిని పదే పదే చెక్ చేసినట్టుగా కనపడతాయి నాయనార్ల గాథల్లో. పరీక్షించాడు పరమేశ్వరుడు, పరీక్ష పెట్టాడు, భక్తిని పరీక్షించాడు అని చెప్పబడిన గాథలు బాగా కనపడతాయి. తర్వాత ఈ భక్తుల్లో కూడా పరమేశ్వరునికి ఒక్కొక్క రకమైన సేవ చేసేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం సేవ. ప్రతివాడు అభిషేకము, శివారాధన, పువ్వులు పెట్టడాలు, ప్రసాదం పెట్టడాలే కాదు, ఒక్కోళ్ళు ఒక్కో రకం. చాలా చిత్రంగా ఉంటాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. వీళ్ళు వెంబడి ఒక కథ చెప్పుకుందాము. ఈ నాయనార్ల గాథల్లో నుంచి ఎరిపాత నాయనార్ అనే ఆయన గురించి చెప్పుకుందాం. ఇవేంటంటే పేర్లు కొంచెం తమిళ పేర్ల స్లాంగ్ తెలుస్తుంది, స్లాంగ్ మనకు తెలుస్తుంది. ఒకవేళ నేను ఏదైనా అక్షర దోషాలు ఉంటే తమిళ్ తెలిసిన వాళ్ళు నన్ను మన్నించండి, ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఆ పుస్తకంలో ఏ పేరు దొరికితే మనం అదే పేరు చెప్పగలుగుతాం. అందులో వాళ్ళు పలికే విధానం వేరుంటుంది రమ్మగారు, మనం మాట్లాడే విధానం వేరుంటుంది తెలుగులో కూడా. మనం కనిమొళి అని రాస్తాం, కనిమొళి అని చదువుతారు, రీ చదువుతారు వాళ్ళు. వేరే అక్షరం తేడాగా ఉంటుంది కదా, రీకి తేడా ఉంది. సేమ్ డిట్టో అదే అక్షరం కాకపోయినా క్షమించాలి నన్ను మాత్రం. ఈ ఎరిపాత నాయనార్ కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈయన ఎక్కడ చోళరాజ్యంలో కరుపూరు అనే ప్రాంతానికి చెందినవాడు. అక్కడ అంబరావతి అని ఒక బ్రహ్మాండమైన నది ప్రవహించేదట. అక్కడున్న పరమేశ్వరాలయం పశుపతినాథుడు. ఈ పశుపతినాథుడు మనకి ఎక్కడ కనపడతారు? నేపాల్లో ఉన్నాడు. పశుపతినాథ మందిరం నేపాల్లోనే కదా ఉంటుంది. అయితే ఇక్కడ పశుపతినాథీశ్వరుడు పేరుతోటే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉందట. ఆ పశుపతినాథుడిని బాగా సేవించేవారు ఈ ఎరిపాతర్ అంటారు, ఎరిపాత నాయనార్.
అయితే ఆయన భక్తి ఎలాంటిదంటే ఆయన ఒక గొడ్డలి ధరించి తిరిగేవాడట. శివభక్తులకి ఏ ఆపద రాకుండా చూడడం ఆయన యొక్క భక్తి. బాగుంది. ఒట్టి శివసేవే కాకుండా భక్తులకు కూడా ఏమి ఉండకూడదు, ఏ ప్రాబ్లమ్ రాకూడదు. శివభక్తులకి ఏదైనా ఇబ్బంది అయితే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడు. గొడ్డలితోటైనా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని నివారించే లాంటి ప్రగాఢమైన శివభక్తి పరుడు. సూపర్. భక్తిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఈయన ఏంటంటే హింసకి పాల్పడైనా సరే ఒక శివభక్తుడిని రక్షించాలి, ఇలా ఉండేది. ఈయన గొడ్డలి ధరించి తిరిగేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేవాడు. ఈయన ఉన్న కాలంలోనే ఒక మన శివగామి అండాళ్ళని ఒక ఆయన ఉండేవారట. శివగామి ఆయన పేరు. ఈయన ఏంటంటే మహాభక్తుడు. ఈయన రోజు పరమేశ్వరుడి కోసం పువ్వులు సేకరించుకునేవాడట. పువ్వులు సజ్జ నిండా పువ్వులు తెచ్చి దండలు గుచ్చి స్వామికి ధరింపజేసేవాడు. పశుపతినాథుడికి ఇంటి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికల్లా ఇచ్చేవాడు పువ్వులు. ఆయన బర్లల్లో ఆయన భక్తి అది. పెద్ద మొదట చెప్పుకున్న ఎరిపాత నాయనారు పద్ధతి ఏమో హింసతోటైనా శివభక్తులను రక్షించాలి, ఆయన భక్తి. ఈయనేమో ఈ పుష్పమాలికా సమర్పణే ఈయన భక్తి అన్నమాట. పువ్వుల కోసం ఇక నిత్య అర్చన అది పూర్తి చేసుకుని ఇంట్లో ఆయన జీవితానికి కావాల్సిన పని ఏదో చేసుకున్నాక ఇక వేరే వ్యవహారాలు జోలికి వెళ్ళేవాడు కాదు. పువ్వులు సేకరించి ఉదయం కాలంలో ఒకసారి సేవాకాలం పువ్వులు అందించేవాడు, మళ్ళీ సాయంకాలానికి పువ్వుల దండలు పువ్వులు ఏరుకు రావటం, వాటిని గుచ్చటం, స్వామికి సమర్పించటం, ఇలా ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే ఏంటంటే ఆ దేశానికి ఆ ప్రాంతానికి కరుపూరుకు చెందిన రాజుగారి ఏనుగును ఒకదాన్ని ఒకరోజు స్నానానికి తీసుకొచ్చారట. నదులకు తెస్తారు కదా, నీళ్లలో దింపి చాలాసేపు ఉంచుతారు. ఈ పెంపుడు ఏనుగులకి ఏంటంటే వాటంతటి స్వేచ్ఛాగమనం ఉండదు, కట్టేసి ఉంచుతారు వాటి. అవును. ఎప్పుడైనా ఒకరోజు లేదా వారానికి ఒకరోజు అని నియమంగా ఓ 3-4 మావటి వాళ్ళు కలిసి ఆ ఏనుగుని నీళ్లలోకి తీసుకొస్తారు. అది చాలాసేపు దానికి తిక్క తీరేదాకా నీళ్లలో ఉంటుంది. ఉండి దాన్ని తీసుకెళ్తారు, వెళ్ళిపోతుంది. అది లేచి బయటకు వచ్చేదాకా అక్కడ ఆగుతారనమాట. అయితే ఒక 2 మావటి వాళ్ళు దాని మీద ఎక్కారు, 3 మావటి వాళ్ళు దాని పక్కన తీసుకెళ్తారు. ఎటు పోయి ఎటు వస్తుందో అని 5 ఉంటారనమాట, ఒకడే రాకుండా. అప్పుడప్పుడు తెచ్చే ఏనుగు. ఈ వస్తున్న ఏనుగు ఏమైంది, ఏనుగు దారిని ఏనుగు వస్తుంది. ఈ మన శివగాని ఆండవన్ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన పువ్వుల కోసం బయలుదేరాడు. పువ్వులు సజ్జబుచ్చుకుని బయలుదేరాడు. ఈ బయలుదేరేసరికల్లా సరిగ్గా నదికి వెళ్ళి నది దగ్గర తారసపడ్డారు శివగామి గారును ఏనుగును. అప్పటిదాకా నడుస్తూ బాగానే ఉన్న ఈ ఏనుగుకి ఉండి ఏం తెక్కొచ్చిందో ఆ పైనున్న మావటి వాళ్ళు కంట్రోల్ చేసినా కిందున్న వాళ్ళు అదిలించినా వినకుండా కొంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ ఒక రకంగా మదం ఎక్కినట్టు ప్రవర్తించి పరిగెత్తుకుంటూ వచ్చేసి ముందు ఈయన చేతిలో ఉన్న పువ్వుల సజ్జ చిన్నది కాదు, అది బాగా పెద్ద బుట్ట. ఆయన బోళ్ళు పువ్వులు ఏరుతాడు కదా, ఆ బుట్టలాగి విసిరేసింది. బుట్ట పక్కన పడింది, పువ్వులన్నీ ఎగిరి రేవంతా పడ్డాయి. అక్కడి నుంచి ఆయన్ని విసిరేసింది. ఆయన పరమేశ్వర నరుస్తూ పడిపోయాడు. ఇంకో పక్క నుంచి వస్తున్న ఈ ఎరిపాత నాయనారు దాన్ని చూసేసరికల్లా ఈయనకి అర్థమైంది ఏదో జరుగుతోందని. ఆయన పరమేశ్వర అనగానే తన్నే పిలుస్తున్నట్టుంది. పరిగెత్తుకుంటూ వెళ్తే రేవంతా పువ్వులు సజ్జ నిండా ఉన్నాయి, పువ్వులన్నీ రేవు నిండా పడిపోయి ఉన్నాయి. ఏనుగు పరిగెడుతోంది, ఒక 4-5 మనుషులు దాని వెనకాల పరిగెడుతున్నారు. మరి ఈయనేమో ఇట్లా కుప్పకూలిపోయి ఇట్లా పడిపోయినాడు. ఇంకేముంది, పరమశివుడు పడిపోయాడు. ఈయన ఆగలేక భుజాన గొడ్డలు ఉంది కదా, ఆ ఏనుగు కాళ్ళకేసి విసిరేశారు. ఓహో. కాళ్ళు తెగి ఏనుగు నడగొండలాగా కుప్పగూలిపోయింది నేల మీద. ఈయన ఈ మనిషిని లేవనెత్తి ఒక్క పరుగును వెళ్ళి గొడ్డలు తీసుకుని ఏనుగుని సంహరించాడు. కొట్టేశాడు. దానికి మర్మఘాతం ఎక్కడ తగలకూడదో దెబ్బ, అక్కడ దెబ్బ కొడితే అయిపోతుంది. వెంటనే ఈ మావటి వాళ్ళు విరుసుకుపడ్డారు ఆయన మీద. వాళ్ళు రక్షించే ఏనుగు మీద ఎవరైనా పడితే ఏనుగుకి మదం ఎక్కడ సహజం కదా, వాళ్ళు మీద పడేసరికి ఈయన వాళ్ళని కూడా సంహరించేశాడు. ఆగలేకపోయాడు. ఒక శివభక్తుడు పువ్వులు కోసుకెళ్తుంటే ఇంత పని జరుగుతుందా? అక్కడి నుంచి హాహాకారాలు చేశారు చుట్టుపక్కల ప్రజలంతా. రాజుగారికి వచ్చింది వార్త. ఎప్పుడైతే రాజుగారికి ఈ విషయం తెలిసిందో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా ఈ చంపింది ఈయనని తెలిస్తే ఆయన ఏం చెప్పాడంటే, శివాపరాధం చేశారు నీ ఏనుగు మావటి వాళ్ళు కూడా, అందుకని నేను ఏనుగుని సంహరించాను. మావటి వాళ్ళేమో నా మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని చంపవలసి వచ్చింది అని చెప్పేసరికల్లా అప్పటికే రాజు కూడా మహాశివ భక్తుడు. ఆయన శివాపరాధం అనగానే దిగులు పడిపోయాడు.
అయ్యో నాది పొరపాటు, నేను ఈ శివాపరాధాన్ని చేసే ఉద్దేశం ఉన్న ఒక ఏనుగుని కొంతమంది మావటి వాళ్ళని పెట్టుకున్నాను, మీరు వాళ్ళని చంపి మంచి పనే చేశారు, ఇలాంటి పరిస్థితి కల్పించినటువంటి నన్ను కూడా సంహరించండి, మీ పవిత్రమైన ఆయుధంతో సంహరించద్దు, నా కత్తితోటే మీరు నా మెడ ఉత్తరిచ్చేసి రాజు కాళ్ళ మీద కూలి నుంచున్నాడట కత్తిచ్చి. కత్తి పట్టుకునే సరికల్లా ఈయనకి ఎరిపాత నాయనారు కనిపించింది. ఇదేమిటి రాజు ఇట్లా ఉన్నాడు, నేను ఒక ఉద్రేకానికి లోనయ్యి ఆయన ఎట్లా ఉన్నాడో కూడా చూడకుండా దీని మీద పడిపోయాను, ఏనుగు మీద పడిపోయాను. ఇప్పుడు ఇది రాజు కూడా దీనికి ఇదైపోయాడు, రాజు తన తప్పు ఒప్పుకునే దుస్థితికి తీసుకొచ్చేసాను నేను, నాది పొరపాటు గుర్తించాడు ఈయన, నాదే పొరపాటు అని ఆయన కత్తితో తన మెడ ఉత్తరించుకోబోయాడట. అబ్బా, ఎప్పుడైతే ఈ ఒక నిమిషం ఆగి ఆయన కత్తి పుచ్చుకుని ఆలోచిస్తున్నాడో రాజుకి అర్థమైంది ఇక్కడ ఏదో జరగబోతోందని. గబుక్కుని లేచి ఆయన చేతులు పుచ్చుకున్నాడు. వద్దు వద్దు, మీరు ఇంత పని చేయబోకండి, మీలాంటి మహాభక్తుడు ఈ రాజ్యంలో ఉండటమే మా అదృష్టము. నేను ఒక ఏనుగుని, దాని మావటి వాళ్ళకి శివభక్తి నేర్పించకపోవడం రాజుగా నేను పొరపాటు నాది. మీరు ఒక ప్రజ్ఞ ఒక ఇది పెట్టుకున్నారు, ఒక ప్రతిజ్ఞ, శివాపరాధం చేసే వాళ్ళని శిక్షించాలని. మీ ప్రకారం మీరు శిక్షించేశారు, రాజుగా నాకు పడవలసిన శిక్షని మీకు వేసుకోవద్దు అనేసరికల్ గంటలు మోగినాయట. ఎక్కడి నుంచో పైనుంచి పుష్పవృష్టి కురిసిందట. అప్పుడు ఈ సన్నివేశం పూర్తయిందనమాట. ఆకాశం నుంచి ఆశరీరవాణి వినపడిందట. ఈ పరమేశ్వరుడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఒక భక్తుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, రాజైనా కూడా ఒక భక్తుడు ఎలా ప్రవర్తించాలి అనేది ప్రపంచానికి తెలియజేయటం కోసం మీకు ఒక పరీక్షగా ఇది చేయబడిన సన్నివేశమే తప్పిస్తే ఇదంతా నిజం కాదని. ముందు ఆ శివగామి ఆయన పడిపోయాడు కదా, ఆండాల్ శివగామి ఆండాల్ పువ్వులు కోసి ఆయన లేచి వచ్చాడట. ఓకే. తర్వాత మరణించిన ఏనుగు 5 మావటి వాళ్ళు లేచి నిలబడ్డారు. బా, దేవదుందుభులు మోగినాయట. పరమేశ్వరుడు వాళ్ళకి ఇట్లా మెరుపు రూపంలో సాక్షాత్కరించాడు. భగవంతుడు కల్పించిందే, లేకపోతే ఒట్టి పుణ్యానికి ఒక ఏనుగుని చంపేయటం అంటే అది ఎంత పెద్ద క్రియ. అవును అవును. తన భక్తి, తన ప్రతిజ్ఞ అంటే శివభక్తుల్ని రక్షించాలన్న ప్రతిజ్ఞని నిరూపించుకోవడానికి ఎంత పనైనా చేస్తాడు భక్తుడు అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఏర్పరిచిందే ఇది. వెంటనే వీళ్ళంతా లేచి వచ్చేసారు. అందరు చాలా సంతోషించారు. ఈ ఏరిపాత నాయనారు ఆ తర్వాత చాలా కాలం పశుపతినాథ సన్నిధిలోనే ఆ కర్పూర్లోనే ఉన్నాడట. రాజుగారు కూడా విశేషంగా ఈయన్ని సేవించేవాడు. ఇదొక గాథ. వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా కొత్త గాథలు, కొత్త కొత్త పేర్లు, కొత్త రకమైన భక్తిభావాలు, మనం ఎప్పుడూ వినని కొత్త గాథల్ని ఇంకొకరిని చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.